the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇండియా శ్రీలంక సంబంధాల గురించి. నిన్నటి టాపిక్కి కంటిన్యూయేషన్. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శ్రీలంక పర్యటనలో భాగంగా కొన్ని ఒప్పందాలు కుదిరాయి. ఆ ఒప్పందాల గురించి మనము డీటెయిల్గా తెలుసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన 6వ బిమ్స్టెక్ సమ్మిట్కు 6వ బిమ్స్టెక్ సదస్సును ముగించుకొని శ్రీలంక పర్యటనకు వెళ్ళారు. ఇక్కడ కొన్ని ఒప్పందాలు జరిగాయి. 7 ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరిగాయి. ఆ 7 ఒప్పందాలు ఏంటివో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒప్పందం గురించి కూడా మనకు ఐడియా ఉండాలి. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే ఒక్కొక్కసారి గత ట్రెండ్స్ని అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి ఇటీవల భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందాలు ఎన్ని అని చెప్పేసి ఆప్షన్స్లో 7, 5, 6 అలా కూడా అడుగుతాడు. ఇండియా శ్రీలంక మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి. అలానే ఇండియా థాయిలాండ్ మధ్య ఇటీవలే 6 ఒప్పందాలు కుదిరాయి బిమ్స్టెక్ సదస్సులో భాగంగా. సో ఇప్పుడు ఆ 7 ఒప్పందాల గురించి మనం తెలుసుకోవాలి. ఈ 7 ఒప్పందాల్లో మొదటిది రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. అలానే ఆరోగ్య రంగము, హెల్త్ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఫార్మాస్యూటికల్ రంగము, మరొకటి భారత్ యుఏఈ దేశంతో కలిసి శ్రీలంకలోని ట్రింకోమలి పోర్టుని ఒక ఇంధన కేంద్రంగా ట్రింకోమలి ప్రాంతాన్ని ఒక ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాలి అనుకుంటా ఉంది. అదొక ఒప్పందం కుదిరింది. అలానే మరొక ఒప్పందము డిజిటల్ ఎకానమీ పైన ఒక ఒప్పందం కుదిరింది. మరొక ఒప్పందం వచ్చేసి శ్రీలంకలోని శ్రీలంకలోని ఈశాన్య ప్రాంతానికి ఈస్టర్న్ ప్రావిన్స్కు భారతదేశం ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి నిర్ణయించింది. అలానే చివరగా 7వ ఒప్పందం వచ్చేసి ఇరు దేశాల మధ్య పవర్ కోఆపరేషన్, ఒక ఎలక్ట్రిసిటీ గ్రిడ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ 7 ఒప్పందాలు మనకి కుదిరాయి. తప్పకుండా ఈ 7 ఒప్పందాలు ప్రతి ఒక్కటి మనకు ఐడియా ఉండాలి. ఇక ఈ ఎంఓఈస్ తర్వాత ట్రింకోమలిని ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాలి అనుకుంటా ఉన్నారు భారతదేశము, యుఏఈ. ఆ ప్లాన్స్లో భాగంగా ట్రింకోమలి ప్రాంతంలో ఉన్న సంపూర్ అనే ఒక సోలార్ ప్లాంట్ని ఇరు దేశాలు కలిసి వర్చువల్ మోడ్లో లాంచ్ చేశాయి. ఇండియా శ్రీలంక సంపూర్ సోలార్ పవర్ ప్లాంట్ని వర్చువల్ మోడ్లో, ఆన్లైన్ మోడ్లో ప్రారంభించారు. ఇక ఒప్పందాలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీలంక క్రికెటర్లతో, ముఖ్యంగా 1996 వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్లతో మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత నిన్న మనం తెలుసుకున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శ్రీలంక అత్యున్నత పురస్కారం, శ్రీలంక హయ్యెస్ట్ సివిలియన్ హానర్, శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు కూడా అందించడం జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొందిన ఈ శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు వచ్చేసి 22వ అంతర్జాతీయ అవార్డు మోడీ గారు స్వీకరించారు. మరి 21వ అంతర్జాతీయ అవార్డు ఇటీవల మౌరిషస్ పర్యటన సందర్భంగా మౌరిషస్ దేశము అత్యున్నత పురస్కారము మోడీ గారికి ఇచ్చింది. అది 21వది. శ్రీలంక అవార్డు 22వది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది మనకు ఇండియా శ్రీలంక మధ్య జరిగిన ఒప్పందాలు, అవుట్కమ్స్. నెక్స్ట్ వన్, దీనికి కొనసాగింపుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ తమిళనాడులో భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ని లాంచ్ చేశారు, ప్రారంభించారు. తమిళనాడులోని రామనాథపురంలో భారతదేశపు ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ని ప్రారంభించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ వర్టికల్ లిఫ్ట్ అంటే అసలు ఏంటి, దీని ప్రాముఖ్యత, దీని చరిత్ర గురించి మనకు మినిమం ఐడియా ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఈ వర్టికల్గా ఇలా ఉంటాయి. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, దీని గుండా షిప్స్, పడవలు, ఓడలు అటువంటివి ట్రావెల్ చేయవచ్చు. అలానే రైళ్లు కూడా క్రాస్ అవుతాయి అన్నమాట ఆ సీని. ఇది ముఖ్యంగా ఏ ప్రాంతాలను కలుపుతుంది అంటే, ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నట్టు క్లియర్గా చూపిద్దాం. ఇది రామేశ్వరం ఐలాండ్ నుంచి ఇండియా మెయిన్ ల్యాండ్కి ఒక బ్రిడ్జ్ ద్వారా కలుపుతుందన్నమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 2.07 కిలోమీటర్స్ ఉంటుంది. 2.07 కిలోమీటర్స్ లెంగ్త్ ఉన్న బ్రిడ్జ్ అనమాట. దీని ప్రాముఖ్యత మనం ఒక ముక్కలో చెప్పాలి అంటే,
ఏవైనా షిప్స్ ట్రావెల్ చేసేటప్పుడు, షిప్స్ వెళ్ళాలి అంటే భారతదేశపు మెయిన్ ల్యాండ్ నుంచి రామేశ్వరం ఐలాండ్కి రీచ్ అవ్వాలి అంటే ఆ పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళేటప్పుడు ఇవి రెండు కూడా ఇలా వర్టికల్గా నిలబడతాయి. సుమారుగా 72 మీటర్ల వరకు ఇలా గేట్లు మాదిరి తెరుచుకుంటాయి. 72 మీటర్లు ఎత్తులో నిలబడతాయి. అప్పుడు షిప్స్ పాస్ అవుతాయి. షిప్స్ పాస్ అయిన తర్వాత అవి క్లోజ్ అయిపోయి ఆ గేట్స్ ట్రైన్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట. ఇది దీని ప్రాముఖ్యత. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని లెంగ్త్ వచ్చేసి 2.07 కిలోమీటర్స్. యాక్చువల్లీ దీని పేరు వచ్చేసి న్యూ పంబన్ బ్రిడ్జ్ అంటారు. పంబన్ బ్రిడ్జ్ అనమాట. ఇది యాక్చువల్లీ ఒరిజినల్గా అయితే 1914లో బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. అది ఓవరాల్గా చెప్పాలి అంటే అది చాలా పాతదైపోవడం వల్ల ఇప్పుడు కొత్తది నిర్మించారు. పాత దాంతో పోల్చుకుంటే ఇది 3 మీటర్ల లెంగ్త్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పాత బ్రిడ్జ్తో పోల్చుకుంటే కొత్త సీ బ్రిడ్జ్ లెంగ్త్ వచ్చేసి 3 మీటర్లు ఎక్కువ అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక కొద్దిగా ఇండియా శ్రీలంక గురించి మనం చూపించినట్టు ఈ రామేశ్వరంని ఇండియా మెయిన్ ల్యాండ్ని కలుపుతుందన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కావచ్చు, లేదంటే జాగ్రఫీలో మనకు ఇక్కడ భారత్ని శ్రీలంకని విడదీసే వాటర్ ఛానల్ కూడా ఐడియా ఉండాలి. దీన్నే పాల్క్ స్ట్రైట్ అంటారు. పాల్క్ స్ట్రైట్ అనమాట. ఇది మనకు చాలా ఐడియా ఉండాలి. పాల్క్ స్ట్రైట్ అనమాట భారత్ని శ్రీలంకని విడదీస్తుంది అనమాట. మనము ఇటీవల కూడా ఇలాగే తెలుసుకున్నాం. ఫాల్స్ బే అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాలో గ్రేట్ వైట్ షార్క్స్ తీవ్రంగా అంతరించిపోతా ఉన్నాయని చెప్పుకున్నప్పుడు అక్కడ ఫాల్స్ బే గురించి ఒక వాటర్ బాడీ అయిన ఫాల్స్ బే గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇలాంటివి మనకు పాల్క్ స్ట్రైట్ అంటే ఐడియా ఉండాలి. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు పాల్క్ స్ట్రైట్ ఏ దేశాల మధ్య ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఒక ఎయిర్ప్లేన్ వార్తల్లో ఉంది. హన్సా 3NG ఎయిర్క్రాఫ్ట్. హన్సా 3rd జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పవచ్చు. ఇది వార్తల్లో ఉండడానికి ముఖ్య కారణము తొలిసారిగా భారతదేశంలో దీన్ని స్వదేశీయంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. దీనికోసము CSIRకు చెందిన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ వాళ్ళు దీనికోసం ఒక ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని ఈ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళకి సప్లై చేయబోతా ఉన్నారు. ఆ సాంకేతికత బదిలీ జరిగిన తర్వాత తొలిసారిగా భారతదేశంలో ఈ హన్సా 3 ఎయిర్ప్లేన్స్ని తయారు చేయబోతా ఉన్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ హన్సా 3 ఎయిర్ప్లేన్స్ అనేవి ట్రైనింగ్ ఎయిర్ప్లేన్స్ అనమాట. సివిలియన్ పర్పసెస్ కోసం వాడతారు. ఇలా ట్రైనింగ్ ఎయిర్ప్లేన్స్ ఇది 2 సీటర్ 2 సీట్లు ఉంటాయి. 2 సీటర్ ఎయిర్క్రాఫ్ట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసాం LCA తేజాస్ గురించి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తూ ఉన్న LCA లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజాస్ కావచ్చు. అలానే అదే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తూ ఉన్న లైట్ కంబాట్ హెలికాప్టర్ LCH ప్రచండ హెలికాప్టర్స్ కొనుగోలు కోసము డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఒప్పందాలు చేసుకుందని చెప్పేసి కూడా మనము తెలుసుకున్నాం. సో ఎగ్జామ్లో ఇలాంటివి డైరెక్ట్గా అడుగుతాడు. హన్సా 3NG ఎయిర్క్రాఫ్ట్ను ఎవరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, లేదంటే LCH హెలికాప్టర్ పేరేంటి అని చెప్పేసి. నెక్స్ట్ వన్, ఎన్వైరన్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులోని అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించి అక్కడ పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటా ఉంది. ఆ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్లో విపరీతంగా చెట్లు కొట్టివేస్తూ ఉన్నారు. అటవీ ఆక్రమణలు ఎక్కువైపోయినాయి. ఫారెస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కంటే నాన్ ఫారెస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అలానే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి, ఒక కేంద్ర ఉన్నత స్థాయి కమిటీకి కొన్ని డైరెక్షన్స్ చేసింది. ఆ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్లో సర్వే చేయండి, ఎంత మేరకు అడవులు ఉన్నాయి, ఎంత మేరకు చెట్లు ఉన్నాయని చెప్పేసి సర్వే చేయమని చెప్పేసి ఆర్డర్స్ జారీ చేసింది. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఈ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్. ఈ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అనేది 2 రాష్ట్రాల్లో ఉందన్నమాట. తమిళనాడు, కేరళలో ఉంటుంది. ఇలా చూసినట్టు మ్యాప్లో చూపించినట్టు అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ తమిళనాడులో కొంత ప్రాంతము, కేరళలో కొంత ప్రాంతము ఇది ఆక్రమించి ఉందన్నమాట. ఇక ఈ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అంటే జనరల్గా ఏ ప్రాంతాన్ని బయోస్పియర్ రిజర్వ్గా సెలెక్ట్ చేస్తారు అంటే
ఏ ప్రాంతంలో అయితే అత్యధికంగా బయోడైవర్సిటీ, చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, జంతువులు రిచ్గా అత్యున్నత స్థాయిలో బయోడైవర్సిటీ ఉంటే దానిని అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ అలాగా కన్సిడర్ చేస్తారనమాట. దాన్ని బయోస్పియర్ రిజర్వ్గా కన్సిడర్ చేస్తారు. ఇది వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది, పశ్చిమ కనుమల్లో ఇది లొకేట్ అయ్యబడి ఉందన్నమాట. మనకు తెలుసు జనరల్గా వెస్ట్రన్ ఘాట్స్ అనేవి చాలా కీలకమైనవి. ఈ వెస్ట్రన్ ఘాట్స్ భారతదేశంలోని 6 రాష్ట్రాల గుండా ప్రవహిస్తాయన్నమాట. 6 రాష్ట్రాలలో ఈ వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ని 2016లో యునెస్కోకు చెందిన మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, యునెస్కోకు చెందిన మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో దీన్ని చేర్చారు. అంటే యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషను మ్యాబ్ ప్రోగ్రామ్, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దాన్ని 1971లో లాంచ్ చేసింది. 1971లో లాంచ్ చేసింది అనమాట. ఇందులో ఏవైనా బయోస్పియర్లు జాయిన్ అయినట్టయితే చాలా ప్రాముఖ్యత కలిగినవన్నమాట, చాలా ప్రాముఖ్యత కలిగినవిగా గుర్తిస్తారు. సో భారతదేశంలో ఓవరాల్గా బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉన్నాయి. 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 12 బయోస్పియర్ రిజర్వ్లు ఈ యునెస్కోకు చెందిన మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో ఉన్నాయన్నమాట. అందులో ఈ అగస్త్యమలై కూడా ఒకటి. మరి భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ వచ్చేసి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ని 1986లో ఏర్పాటు చేశారు. ఇది 3 రాష్ట్రాల్లో ఉంది, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా గుర్తుంచుకోవాల్సింది భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక మ్యాప్లో చూపించినట్టు వెస్ట్రన్ ఘాట్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 6 రాష్ట్రాలు గుండా వెళ్తాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. గతంలో అడిగాడు భారతదేశంలోని ఏ రాష్ట్రాలలో వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయని చెప్పేసి. ఈ 6 రాష్ట్రాలతో పాటు దాద్రా నగర్ హవేలీ యూనియన్ టెరిటరీలో కూడా ఈ వెస్ట్రన్ ఘాట్స్ కొంతమేర ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ కనుక చూస్తే దాద్రా నగర్ హవేలీ యూటీలో కూడా వెస్ట్రన్ ఘాట్స్ కొంత ఉన్నాయని చెప్పేసి ఈ అఫీషియల్ వెబ్సైట్ మనకు చూపిస్తూ ఉంది. నెక్స్ట్ వన్, వర్క్ ప్రెషర్ గురించి, వర్క్ బర్డెన్ గురించి టైమ్స్ యూజ్ సర్వే పేరిట ఒక సర్వేని విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారము మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కేంద్ర గణాంకాలు మరియు కార్యాచరణ ప్రణాళిక అమలు శాఖ ప్రకారము భారతదేశంలో సగటు పని గంటలు 7.5 గంటలట. అంటే భారతదేశంలో ఎంప్లాయీసు రోజుకు కనీసం 7.5 గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది అత్యధికంగా ఢిల్లీలో 9.5 గంటలు వర్క్ చేస్తూ ఉన్నారంట డైలీ. రోజుకు ఢిల్లీలో అత్యధికంగా 9.5 గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఫోకస్ చేయాల్సింది. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగకపోయినా మనం ఇప్పుడు దీన్ని లింక్ చేయాలి. యాక్చువల్లీ వర్క్ ప్రెజర్ విషయానికి వస్తే, వర్క్ బర్డెన్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కావచ్చు, లేదంటే ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం గారు, అలాంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, వర్క్ అనేది సుమారుగా వారానికి కనీసం 90 గంటలు వర్క్ చేయాలి, అప్పుడు మాత్రమే మనము వివిధ దేశాలతో పోటీ పడతామని చెప్పేసి వాళ్ళు యాక్చువల్లీ ఎంప్లాయీస్ని అర్జీ చేస్తూ ఉన్నారు, ఎంప్లాయీస్ని అడుగుతూ ఉన్నారు. కానీ ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సర్వే ప్రకారము వర్క్ లైఫ్ స్టైల్కి బ్యాలెన్స్ లేక ఎక్కువ పని గంటలు చేస్తూ ఉండడం వల్ల, చైర్లలో కూర్చొని ఎక్కువ గంటలు వర్క్ చేయడం వల్ల ఫ్యాటీ లివర్ అనే ఒక డిసీజ్ కూడా వచ్చిందట. సుమారుగా భారతదేశంలోని 80% మంది ఐటీ ఎంప్లాయీస్లో ఫ్యాటీ లివర్, ఎందుకంటే హెల్తీ లైఫ్ స్టైల్ లేదు, ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ అనే వ్యాధి 80% ఐటీ ఎంప్లాయీస్లో వచ్చిందని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నివేదిక, డైరెక్ట్గా అడుగుతాడు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నివేదిక పేర్కొనింది. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నివేదిక మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనం గతంలో డిస్కస్ చేసుకున్నది ఆర్బీఐ రెమిటెన్సెస్ సర్వే నివేదిక సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ రెమిటెన్స్ సర్వే ప్రకారం భారతదేశము ఏ దేశం నుండి అత్యధికంగా రెమిటెన్స్లను పొందింది మనం డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. భారతదేశానికి ముఖ్యంగా వివిధ దేశాల్లో పనిచేస్తూ ఉన్న భారతీయులు, ప్రవాస భారతీయులకు శాలరీస్ ఇస్తారు కదా వివిధ దేశాలు, ఏ కంట్రీ నుండి అత్యధికంగా ఈ రెమిటెన్స్లు ఇండియాకి 2023-24 ఆర్థిక సంవత్సరానికి వచ్చాయి? దీన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలానే ఇక నిన్నటి క్వశ్చన్ మనం అడిగిన క్వశ్చను, భారతదేశంలో అతిపెద్ద లెపర్డ్ సఫారీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే దానికి ఆన్సర్ కర్ణాటకలోని బన్నేరుఘట్ట బయలాజికల్ పార్క్లో భారతదేశంలోని అతిపెద్ద లెపర్డ్ సఫారీ ఉంది. ఇది సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి లెపర్డ్ సఫారీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఒక ఐఎన్ఎస్ వెసల్ వార్తల్లో ఉంది. ఇండియన్ నావల్ షిప్ సునైనా, ఐఎన్ఎస్ సునైనా అనేది వార్తల్లో ఉంది. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. భారత్ ఆఫ్రికా మధ్య సంబంధాల పునరుద్ధరణకు ఐక్యమే అనే ఎక్సర్సైజ్ని ఏప్రిల్ 5 నుంచి టాంజానియాలో నిర్వహించబోతామన్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ ఎక్సర్సైజ్లో భాగంగా ఐఓఎస్ సాగర్, ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ పేరిట ఒక వెజల్ని ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ సునైనా అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కర్ణాటకలోని కర్వార్ నావల్ బేస్ నుంచి లాంచ్ చేశారనమాట. ఈ వెజల్లో సుమారుగా 9 దేశాలకు చెందిన 44 మంది నావికాదళ ఆఫీసర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఐఎన్ఎస్ సునైనా షిప్పు టాంజానియాకి వెళ్తుంది. టాంజానియా దేశంలో ఆ ఎక్సర్సైజ్లో పాల్గొనబోతా ఉంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఆ 9 కంట్రీలు వచ్చేసి హిందూ మహాసముద్ర కంట్రీలు, ఇండియన్ ఓషన్ కంట్రీస్. ఏ దేశాలైతే ఇండియన్ ఓషియన్ని బార్డర్గా కలిగి ఉన్నాయో ఆ దేశాలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 9 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్గా మనము ఆ 9 దేశాల పేర్లు కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఆ 9 కంట్రీస్ వచ్చేసి క్యామరూస్, కెన్యా, మెడగాస్కర్, మాల్దీవ్స్, మారిషియస్, మొజాంబిక్, సీషెల్స్, శ్రీలంక, టాంజానియా. మరి ఐఓఎస్ సాగర్, ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని మనం గతంలోనే డిస్కస్ చేసుకున్నాం. ఐఓఎస్ సాగర్లో భాగంగా ఐఎన్ఎస్ సునైనాని కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్ నుంచి ప్రారంభించారు. ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది, డిఫెన్స్కి సంబంధించి ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది ఒకటి ఉంది అనమాట. ప్రాజెక్ట్ సీబర్డ్. ఈ ప్రాజెక్ట్ సీబర్డ్ ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్ సీబర్డ్ కింద భారతదేశంలోని వెస్ట్రన్ సైడ్ అనమాట, పశ్చిమ సైడు, ముఖ్యంగా కర్ణాటకలోని కర్వార్ నావల్ బేస్ వద్ద నావికా దళానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తారన్నమాట. ఈ పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ గారు కర్ణాటకలోని కర్వార్ నావల్ బేస్ వద్ద ప్రాజెక్ట్ సీబర్డ్లో భాగంగా సుమారుగా 2000 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారనమాట. ఇక్కడ మనం ఇటువంటి టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ సీబర్డు, ఐఎన్ఎస్ వెజల్స్ నేను గతంలోనే చెప్పాను, ఇవి కంటిన్యూస్గా వార్తల్లో ఉంటాయి. ఐఎన్ఎస్ సునైనా కావచ్చు, ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ రణ్వీరు, ఇలాంటివి. సో ఇవి మనము కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక యాప్ని లాంచ్ చేసింది. ముఖ్యంగా ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేవో, ఎవరికైతే షెల్టర్ లేదో, పట్టణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం నివాసం అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేసింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చాలామందికి ఇల్లు ఉండవు. ఇల్లు ఉన్నా కూడా ఆ ఇల్లు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివాసం అనే అప్లికేషన్ తీసుకొని వచ్చిందనమాట. దీన్ని ఆంధ్రప్రదేశ్కు చెందిన మున్సిపల్ మినిస్టర్ పి నారాయణ గారు లాంచ్ చేశారనమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ నివాసం యాప్తో పాటు అర్బన్ ఏరియాస్లో నివసిస్తూ ఉన్న హోమ్లెస్ పీపుల్, ఇల్లు లేని వాళ్ళు, అటువంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాలు తీసుకొని వచ్చిందా కూడా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వము 2020 జూన్ 1న ఈ అర్బన్ ఏరియాస్లో నివసిస్తూ ఉన్న ప్రజల కోసం, ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే చిరుతిళ్ళు అమ్ముతూ ఉంటారో, రోడ్లపైన కూరగాయలు పండ్లు అమ్ముతూ ఉంటారో అటువంటి వాళ్ళ కోసం పిఎం స్వానిధి పిఎం స్ట్రీట్ వెండర్స్ స్కీమ్, ఈ స్కీమ్ని 2020 జూన్ 1న లాంచ్ చేశారు. ఈ స్కీమ్ కింద ఈ స్ట్రీట్ వెండర్స్కి, వీధి వ్యాపారులకి కొల్లేటరల్ ఫ్రీ లోన్ అనగా అతి తక్కువ ఇంట్రెస్ట్తో, అతి తక్కువ వడ్డీతో సుమారుగా 10,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలానే ఇక స్ట్రీట్ వెండర్సు, ఈ అర్బన్ హోమ్లెస్ పీపుల్ విషయానికి వస్తే ఈ శ్రమ్ పోర్టల్ కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. ఈ శ్రమ్ పోర్టల్లో ముఖ్యంగా అనార్గనైజ్డ్ వర్కర్సు, ఎవరైతే సామాజిక భద్రత లేని వర్కర్సు ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి 2021 ఆగస్టు 26న భారత ప్రభుత్వము ఈ శ్రమ్ పోర్టల్ని అనార్గనైజ్డ్ వర్కర్స్, లైక్ ఉదాహరణకు కన్స్ట్రక్షన్ వర్కర్సు, అటువంటి వాళ్ళ కోసం లాంచ్ చేసిందనమాట. ఇందులో
అఫీషియల్ లెక్కల ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారుగా 30.68 30.68 క్రోర్ పీపుల్ 30.68 క్రోర్ అనార్గనైజ్డ్ వర్కర్స్ అనమాట, అసంఘటిత కార్మికులు ఇందులో రిజిస్టర్ చేసుకున్నారు. అందులో ముఖ్యమైన పాయింట్ వచ్చేసి ఈ 30.68 కోట్ల అసంఘటిత కార్మికులు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అందులో సుమారుగా 53.68 మంది శాతము మహిళలే ఉన్నారు. 53.68 మంది శాతము మహిళలే ఇందులో ఉన్నారు. ఇక ఈ శ్రమ్ పోర్టల్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారు. తెలంగాణ అసంఘటిత కార్మికులతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇక ఇలాంటివి యాప్స్ కానీ ఏమైనా పోర్టల్స్ వార్తల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ కొన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న తెలంగాణ తీసుకున్న ఇటువంటి పోర్టల్స్ ఈ మధ్యన ఎక్కువగా లాంచ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ సేవలు తీసుకొచ్చింది మనమిత్ర యాప్ పేరుతో. అలానే మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ సేవలను ఆంధ్రప్రదేశ్ పౌరులకు సులభంగా అందించడానికి పురమిత్ర అనే యాప్ను కూడా లాంచ్ చేసింది. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పురమిత్ర యాప్ లాంచ్ చేసింది. అప్పుడే పుట్టిన శిశువుల కోసము తల్లి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ పర్యవేక్షణ చేయడానికి జననీ సురక్ష అనే యాప్ను లాంచ్ చేసింది. అలానే శక్తి యాప్ మహిళల భద్రత కోసము శక్తి యాప్ను కూడా ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసింది. సో ఇలా మనకి స్కీమ్స్ డెఫినెట్లీ వార్తల్లో ఉన్నప్పుడు స్కీమ్స్ కానీ లేదంటే ఏవైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇనిషియేటివ్స్ కూడా వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో సైబర్ క్రైమ్స్ని అరికట్టడానికి సైబర్ బాట్ అనే ఒక ఏఐ బాట్ను కూడా తీసుకొని వచ్చింది, సైబర్ బాట్ అని. ఇక ఇది మెయిన్ ఉద్దేశం నివాసం యాప్ ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలి. మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. మరి తెలంగాణ గురించి కూడా ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణలోని సెర్ప్లో మెప్మాని విలీనం చేశారు. తెలంగాణలోని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీలో మెప్మాని విలీనం చేసిందని చెప్పేసి కూడా మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, గ్రోత్ రేట్కి సంబంధించి తమిళనాడు ఒక రికార్డు సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమిళనాడు దేశంలోని ఏ రాష్ట్రం సాధించినంత ఆర్థిక వృద్ధిని రియల్ ఎకనామిక్ గ్రోత్ రేట్ని సాధించింది. సుమారుగా 9.69% రియల్ ఎకనామిక్ గ్రోత్ రేట్ని తమిళనాడు సాధించింది. రియల్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అంటే ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేయకోకుండా వచ్చే గ్రోత్ రేట్, అనగా ధరల పెరుగుదలను వాటిని పరిగణలోకి తీసుకోకుండా లెక్కించే వృద్ధి రేటునే రియల్ ఎకనామిక్ గ్రోత్ రేట్ అంటారు. ఇక ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశపు సగటు వృద్ధి రేట్ ఎంత ఉంది అంటే 6.5% మాత్రమే ఉంది. తమిళనాడు మాత్రం 9.69. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వృద్ధి రేటుని తమిళనాడు సృష్టించింది. ఇక మరి తమిళనాడు ఇంత వృద్ధి రేటు సాధించడానికి కారణమైన సెక్టార్స్ కంట్రిబ్యూషన్ కూడా తెలుసుకోవాలి. అత్యధికంగా సుమారుగా 53% టెరిషరీ సెక్టార్, అనగా సేవల రంగం కావచ్చు, రియల్ ఎస్టేటు, టూరిజము, రెస్టారెంట్సు, అటువంటి టెరిషరీ సెక్టార్ సేవల రంగము సుమారుగా 53% కంట్రిబ్యూట్ చేసింది ఈ తమిళనాడు ఎకానమీకి. సెకండ్ ప్లేస్లో సెకండరీ సెక్టార్ లైక్ కన్స్ట్రక్షన్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, తయారీ రంగము సుమారుగా 37% కంట్రిబ్యూట్ చేసింది. ఇక చివరగా అగ్రికల్చర్ సెక్టారు 10% కంట్రిబ్యూట్ చేసింది. ఇక ఇండియా విషయానికి వస్తే కూడా ఇదే కదా, మొదట సేవల రంగము అత్యధికంగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సెకండరీ సెక్టార్, ఫైనల్గా ప్రైమరీ సెక్టార్. నెక్స్ట్ వన్, జిఐ ట్యాగ్ అగైన్ వార్తల్లో మరొకటి ఉంది. గుజరాత్ నుంచి మనము మొన్ననే తెలుసుకున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో సౌదాగరి బ్లాక్ ప్రింట్కు జిఐ ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు అదే గుజరాత్ నుంచి మరొక ప్రోడక్ట్కు, ఒక ఫ్రూట్కి జిఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు లభించిందనమాట. అదే అమల్సద్ చీకు ఫ్రూట్. అమల్సద్ చీకు ఫ్రూట్, దీన్ని తెలుగులో సపోటా పండు అంటారు. సపోటా పండు అనమాట. దీనికి ఒక యూనిక్ టేస్ట్ అనమాట. దీని రుచి అత్యంత యూనిక్గా ఉండడం చేత దీనికి జిఐ ట్యాగ్ లభించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా అమల్సద్ చీకు అనేది సపోటా పండు సౌత్ గుజరాత్ నుంచి జిఐ ట్యాగ్కి సెలెక్ట్ అయింది. ఇక తెలంగాణ నుంచి కూడా ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. వరంగల్లోని చపాటా చిల్లీకి జిఐ ట్యాగ్ వచ్చింది. అది తొలి హార్టికల్చరల్ ప్రోడక్ట్. తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన
తొలి ఉద్యానవన పంట లేదంటే తొలి హార్టికల్చరల్ ప్రోడక్ట్ అని చెప్పేసి చపాటా చిల్లీ గురించి తెలుసుకున్నాం. ఇక తెలంగాణలో మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ ఏదో కూడా తెలుసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్కి తొలిసారిగా జిఐ ట్యాగ్ లభించింది. భారతదేశంలో తొలి జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ. 2004 సంవత్సరంలో డార్జిలింగ్ టీకి తొలి జిఐ ట్యాగ్ ఇండియాలో. మరి తెలంగాణ విషయానికి వస్తే పోచంపల్లి ఇకత్ శారీలు, పోచంపల్లి ఇకత్ చీరలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి ఇకత్ చీరలకి తొలి జిఐ ట్యాగ్ లభించింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. సో ఇక తెలంగాణలో అన్న కూడా అదే వస్తుంది ఫస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ వన్, గ్రీన్లాండ్ వార్తల్లో ఉంది. గ్రీన్లాండ్ మనం ఇటీవల చూస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, డైలీ పేపర్ అబ్జర్వ్ చేస్తే గ్రీన్లాండ్ అనేది ఎక్కువగా వార్తల్లో ఉంది. ఈ గ్రీన్లాండ్ ఎందుకు వార్తల్లో ఉంది అంటే, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అమెరికా ఈ గ్రీన్లాండ్ని ఆక్రమించాలని చెప్పేసి చూస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఈ గ్రీన్లాండ్ అనేది కెనడాకి అమెరికాకి దగ్గరలో ఉంటుంది. ఆర్కిటిక్ సముద్ర ప్రాంతంలో, ఆర్కిటిక్ ఓషియన్ ప్రాంతంలో గ్రీన్లాండ్ దగ్గరగా ఉంటుందన్నమాట కెనడాకి అమెరికాకి. మరి దీన్ని ఎందుకు ఆక్యుపై చేయాలి అనుకుంటా ఉంది అమెరికా? ఈ గ్రీన్లాండ్లో ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ అన్నమాట, క్రిటికల్ మినరల్స్, మూలకాలు మినరల్స్ ఎక్కువగా ఈ గ్రీన్లాండ్లో లభిస్తూ ఉన్నాయన్నమాట. అందుకు దీన్ని ఆక్యుపై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. దీని క్యాపిటల్ వచ్చేసి నూక్. దీని క్యాపిటల్ నూక్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇది గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్కు చెందిన ఒక భూభాగం అని చెప్పవచ్చు. డెన్మార్క్కు చెందిన ఒక భూభాగము. అయితే ఇది అటానమస్, సెమీ అటానమస్ అనమాట. అంటే స్వయం ప్రతిపత్తి ఉంటుంది కానీ పూర్తిగా ఉండదు. ఈ గ్రీన్లాండ్ బడ్జెట్లో ప్రతి సంవత్సరము కూడా సుమారుగా 2/3 వంతుల బడ్జెట్ డెన్మార్క్ దేశమే దీనికి గ్రీన్లాండ్కి ఇస్తుందన్నమాట. అబ్జర్వ్ చేస్తే గ్రీన్లాండ్ అనేది నార్డిక్ కంట్రీస్, నార్వేకి, స్వీడన్కి, ఫిన్లాండ్కి దగ్గరగా ఉంటుంది. ఈ గ్రీన్లాండ్కి తూర్పు భాగాన ఈస్టర్న్ సైడు యూకేకి దగ్గరలో డెన్మార్క్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది గ్రీన్లాండ్ వచ్చేసి ఆర్కిటిక్ ఓషియన్ ప్రాంతంలో ఉంటుంది. దీన్ని ఆక్రమించాలని చెప్పేసి అమెరికా ట్రై చేస్తూ ఉందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. అమెరికాకు హక్కు లేదు, దీన్ని ఆక్యుపై చేసుకునే హక్కు లేదు అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా శ్రీలంక మధ్య కుదిరిన 7 ఒప్పందాలు, ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హన్సా 3 ఎయిర్ప్లేన్స్, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్, దేశంలో సగటు పని గంటలు 7.5 గంటలు, ఢిల్లీలో అత్యధికంగా 9.5 గంటలు, ఐఎన్ఎస్ సునైనా, నివాసం అప్లికేషన్ని లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి కానీ అత్యధిక గ్రోత్ రేట్ను సాధించిన తమిళనాడు 9.69%, గుజరాత్లోని అమల్సద్ చీకు సపోటా పండుకు జిఐ ట్యాగ్, గ్రీన్లాండ్ ఇష్యూ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.